నేనే నువ్వంటే సరిపోదు. అన్నాక రుజువు కావాలి, నమ్మకం కలగాలి. అయినా సరే తన నా భార్య, నాతో పాటే ఉంటుంది. నేను ఒప్పుకోను. నీ పర్మిషన్ అవసరం లేదు. చూడలేక గతంలో మాదిరిగా ధరణిని ఎవరేమన్నా సహించేది లేదు. ఈవిడిగారు నీ అక్క కాదు, నా భార్య కాదు. తొందరలోనే ఈవిడిగారి లెక్క వేసుకున్న నక్క వేషం తేలుస్తాను. ఏయ్, నీకు కాస్తన్న చీవు నెత్తురు రోషం పౌరుషం ఉన్నాయా? పెద్ద పెద్ద డైలాగులు చెప్పి బ్యాగ్ పట్టుకెళ్ళు. ఆస్తి మీద ఆశ లేదు, హక్కులు అధికారం కోరుకోవటం లేదన్నా మరి మళ్ళీ ఎందుకొచ్చావు? సిగ్గులేదా? నేను రాలేదు, వారే తీసుకొచ్చారు. ఏదైతేనే రెండు ఒకటేగా. నీకనవసరం. ఇది మా భార్యాభర్తల మధ్య విషయం. అడ్డు వేసే పనులు, పుల్లలు పెట్టే వ్యవహారాలు మానుకో, లేకపోతే స్థానాలు మారుతాయి. ఎవరి స్థానాలే మారేది? అది నా చెల్లెలు. దాన్ని ఇంకొక మాట అన్నావో మర్యాద దక్కదు. సిగ్గున్న వాళ్ళ అక్కతో పాటు బావింట్లో మకాం పెట్టరు. బావా, అంతవరకే. అంతకు మించి మాట్లాడే అర్హత నీకు లేదు. గతంలోనే చెప్పాను, ధరణి దయాదాక్షిణ్యాల మీదే నీ స్థానం ఆధారపడి ఉంది అని. మించకో, తుంచుకోవాల్సి వస్తుంది. దాని సంగతి తర్వాత. ఇటు ఇటు చూసి మాట్లాడు. నాతో కూడా తుంచుకుంటావా బంధ? సవతి పొరు నేను భరించను.